సురేష్ చేసిన పనితో గాయపడ్డ చక్రి ప్రేమను తెలుసుకున్న మహాలక్ష్మి మరిదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మహాలక్ష్మి చక్రి కలవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోనైతే లైక్ చేసేయండి. శైలు అన్న అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలోని కేశవ్కిచ్చి నిన్ను పెళ్లి చేసేదే లేదు, నువ్వు చచ్చినట్టు ఇక్కడ నాన్న అమ్మ చూసిన సంబంధం చేసుకోవాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటాడు. మీరు ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను కేశవనే పెళ్లి చేసుకుంటాను, నేను కేశవని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తుంది. సంబంధం చూడడం, అలాగే ఇంటి నుంచి శైలుని వెళ్లకుండా ఆపేయడం, శైలు ఫోన్ కూడా పోగొట్టడంతో శైలు ఏడుస్తూ కూర్చుంటుంది. ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. ఇక్కడ చూస్తే ఇక నీ జోలికి వాడు రాకుండా నేను చేస్తాను, ఎట్టి పరిస్థితిలోనే వాడు నీ జోలికి రాడు, నీకు పెళ్ళయ్యేంత వరకు ఇటువైపు కూడా వాడు రాకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సురేష్. అయితే అలా అనుకుంటూనే దారిలో తన స్నేహితులతో కలిసి నిలబడి ఉంటాడు. ఈలోగా మహాలక్ష్మి అటుగా వెళుతూ ఉంటుంది. మహాలక్ష్మి వెళుతూ ఉండగా శైలు అన్న సురేష్ అయితే తన స్నేహితులతో అక్కడ నిలబడి ఉంటాడు. ఇక అక్కడ వెళుతున్న మహాలక్ష్మిని చూసి పంచమి పాప అని పిలుస్తూ ఉంటాడు. అదేంట్రా, అదేం పేరని చెప్పేసి తన స్నేహితులు అడుగుతూ ఉండగానే ఇక తనైతే చెప్తూ ఉంటాడు, 5గురు మగవాళ్ళున్న ఇంట్లో ఉంటున్న ఆ అమ్మాయిని ఏమనాలో అర్థం కాలేదురా, అందుకనే పంచమి పాప అని పేరు పెట్టాను. చూసావా, 5గురు మగవాళ్ళు ఒకే ఒక లేడీ అక్కడ ఉంటుంది, అంతమంది మగవాళ్ళ మధ్య ఉంటున్న లేడీని ఏమంటారు, పంచమి పాప అని కాకపోతే ఇంకేం పేరు పెడతారులే, బాగానే ఉంటుందిరా. అంటే ఈవిడి గారి క్యారెక్టర్ ఎలాంటిదో అని చెప్పేసి ఇక మహాలక్ష్మి క్యారెక్టర్ గురించి, అలాగే ఆ 5గురు క్యారెక్టర్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు సురేష్. నోరు చాలా ఎక్కువ అవుతుంది. వాళ్ళ గురించి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునేది లేదు అని చెప్పేసి మహాలక్ష్మి అయితే ముందుగా వాళ్ళనైతే బెదిరిస్తుంది. కానీ సురేష్ మాత్రం ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఆ ఇంటి గురించి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే సురేష్ చెంప పగలగొట్టి అక్కడి నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత నన్నే కొడతావా అంటూ తన దగ్గరికి వెళ్ళి తన చున్నీని పట్టుకుని లాక్కుంటూ వచ్చి మహాలక్ష్మిని కింద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సురేష్. కింద పడ్డ మహాలక్ష్మి ఇంటికైతే తిరిగి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఏమైందండి, అసలు ఆ బట్టల నిండా బురదేంటి అని చెప్పేసి మాధవ అలాగే మిగిలిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. ఒక విధవ నన్ను కింద పడేశాడు, ఎవరు వాడు చెప్పండి అని చెప్పేసి వాళ్ళందరూ ఆవేశంగా అడిగేసరికి శైలు వాళ్ళ అన్నయ్య అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇప్పుడు వాడిని ఏం చేస్తానో చూడండి, వాడు బ్రతకనివ్వను అని చెప్పేసి కేశవ ఆవేశంగా వెళ్ళిపోతూ ఉంటాడు. కేశవ ఆవేశంగా వెళ్ళిపోతూ ఉండగా ఇప్పుడు వాడిని చంపేసి జైలుకు వెళతారా, అప్పుడు ఎవరు నష్టపోతారు, ఇప్పుడు మీరు ఆవేశంగా ఎక్కడికి వెళ్ళడానికి లేదు అని చెప్పేసి మహాలక్ష్మి కేశవనైతే ఆపేస్తుంది. కానీ ఈలోగానే చక్రి బయలుదేరిపోతాడు బండేసుకుని ఆవేశంగా. ఇక్కడ కేశవన్ననైతే ఆపుతున్నారు, కానీ చక్రి అన్న చాలా ఆవేశంగా బయలుదేరాడు. అక్కడ వాడు చచ్చాడే ఇంకా చక్రి అన్న చేతిలో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక తన పక్కన పని చేస్తున్న అతనైతే ఈలోగా ఇక కేశవ ఇప్పుడు వాడు ఒంటరిగా వెళ్ళాడంటే అక్కడ వాడికి మళ్ళీ ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి వెనకాలే వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. కానీ చాలా ఆవేశంగా వెళ్ళిన చక్రి అయితే మాత్రం వాడిని వదిలిపెట్టను, మహాలక్ష్మి జోలికి వస్తాడా, అసలు ఎంత ధైర్యం వాడికి, ఈరోజు వాడు నా చేతిలో అయిపోయాడు అని చెప్పేసి చాలా ఆవేశంగా వెళ్తాడు చక్రి. ఇలా వెళ్తూ ఉండగానే ఈలోగా సురేష్ ఇంటికైతే వస్తాడు. అలా వచ్చేసరికి ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు, ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఏంటంత సంతోషం ఏంటి అని చెప్పేసి అడిగేసరికి ఈరోజు ఆ ఇంట్లో ఉంటున్న ఆ మహాలక్ష్మి ఉంది కదా, దాన్ని కింద పడేసి వచ్చేస్తున్నానని. ఏం మాట్లాడుతున్నారా, పిచ్చిగాని పట్టిందా, ఒక అమ్మాయిని కింద పడేయడం ఏంట్రా, లేకపోతే మన ఇంట్లో ఆడపిల్ల జోలికి వస్తారా, నేనెలా చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారు, మన శైలు జోలికి వాడొస్తే వాళ్ళింట్లో ఆడవాళ్ళ జోలికి మనం వెళతాం, వాడొచ్చి కనుక నన్ను నిలదీస్తే మన శైలు జోలికి రావద్దని బెదిరిస్తాం అని చెప్పేసి అంటూ ఉండగానే, ఎందుకురా ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదు, తను చాలా మంచిదానిలా ఉంది, ఆ రోజు మేము అడగడానికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో వాళ్ళ గురించి గొప్పగా చెప్తుంది. అవునులే, గొప్పగా చెప్పి వాళ్ళందరూ మంచి వాళ్ళే అనుకుంటున్నారా ఏంటి, లేదు ఆ అమ్మాయి గొప్పింటి అమ్మాయి అంట కదా, అవును గొప్పింటి అమ్మాయి అయితే మంచిదైపోతుందా ఏంటి, నేను చూసుకుంటాను, మీరేం మాట్లాడొద్దు, ఆ శైలుని మాత్రం లోపల నుంచి బయటికి రానివ్వకండి అని చెప్పేసి సురేష్ అయితే అంటూ ఉంటాడు. ఈలోగానే
చక్రి అయితే వస్తాడు ఆవేశంగా. అలా వచ్చేసరికి ఇక సురేష్ అయితే లోపల తలుపులేసుకుని ఉంటాడు. తలుపు తీయరా అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉండిగానే తలుపు తీసుకుని బయటకైతే వస్తాడు. అలా వచ్చేసరికి ఏంట్రా, ఏంటంత ఆవేశం, అయినా మా ఇంటికొచ్చి దౌర్జన్యం చేస్తున్నావేంటి? దౌర్జన్యం కాదు, ఈరోజు నా చేతిలో నువ్వైపోయావు. నా భార్య మహాలక్ష్మి మీదే చేయి వేస్తావా? ఎంత ధైర్యం నీకు? నా భార్యనే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏంటి, తను నీ భార్య? 5 మగవాళ్ళున్న ఇంట్లో బాగానే ఉంటుందిరా అని చెప్పేసి అంటూ ఉండగానే కాస్త వల్గర్గా మాట్లాడతాడు సురేష్. అలా మాట్లాడేసరికి చెంప పగలగొడతాడు చక్రి. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాం. మేమందరం తనని ఒక దేవతలా చూసుకుంటున్నాము. తన విషయంలో తప్పుగా మాట్లాడితే నాలిక కోసి పడేస్తాను అని చెప్పేసి ఆవేశంగా కొడుతూ ఉంటాడు. ఏందయ్యా, చంపేస్తావా ఏంటి నా కొడుకుని? అలా కొట్టేస్తున్నావేంటి? మీరు కనుక తప్పుకోకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. పక్కకి తప్పుకోండి అంటూ వరాలకి కూడా వార్నింగ్ అయితే ఇస్తాడు. ఏంటి, నా కొడుకు జోలికొస్తున్నావు? నిన్ను ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి అంటూ ఉంటాడు శైలు తండ్రి అయితే. మీరు మా ఇంటి వాళ్ళ జోలికొస్తే నేనెలా ఊరుకుంటాను అనుకుంటున్నారు? మీ అమ్మాయి మా వాడిని ప్రేమించింది కాబట్టే వాడు తిరిగి ప్రేమిస్తున్నాడు, అంతే తప్ప వాడెప్పుడు మీ అమ్మాయి దృష్టిలో తప్పుగా ప్రవర్తించలేదు. తన విషయంలో వాడెప్పుడూ కూడా తప్పుడు మనిషిలా కాలేదు. వాడెప్పుడైనా తప్పుగా ప్రవర్తించాడేమో పిలిచి అడగండి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా కేశవ కూడా అక్కడికి వస్తాడు. కేశవ రావడం, అలాగే ఇక సురేష్ స్నేహితులు కూడా వస్తారు. వీళ్ళందరి మధ్య ఘర్షణ అయితే గట్టిగానే జరుగుతుంది. ఇలా జరుగుతూ ఉండగానే ఇక చక్రికి కేశవ్కి ఆవేశం ఆగదు కదా, ఇక సురేష్ని అయితే కొడుతూనే ఉంటారు. ఇలా కొడుతూ ఉండగానే ఈలోగా వెనుక నుంచి సురేష్ స్నేహితుడు ఒక అతను అయితే గట్టిగా చక్రి తల మీద కొట్టడంతో చక్రి అమ్మ అంటూ పడిపోతాడు అక్కడ. ఇక చక్రి తలకి గాయమవుతుంది. కింద పడిపోవడంతో చేతికి కూడా గాయమవుతుంది చక్రికైతే. ఇక కేశవ ఒక్కసారిగా తన అన్నయ్య పడిపోవడంతో చక్రిని చూసుకుంటూ, నిన్ను వదిలిపెట్టనురా, నా ఇంట్లో వాళ్ళ జోలికి వస్తే నేను ఊరుకునే ప్రసక్తే లేదు, నీ పని చెప్తాను అని చెప్పేసి ఆవేశంగా చక్రిని తీసుకుని బయలుదేరుతాడు. అలా చక్రిని తీసుకుని బయలుదేరి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళేసరికి ఈలోగా మాధవ టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడ వీళ్ళిద్దరూ వెళ్ళారు, ఏం గొడవ పడుతున్నారో ఏంటో, ఇప్పుడు అక్కడ ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉండగానే మాధవ్కి ఫోన్ చేస్తాడు కేశవైతే. ఏరా, ఎక్కడున్నారు? ఇంతసేపు అయినా రాలేదేంట్రా, ఇంకా అక్కడే ఉన్నారా అని చెప్పేసి మాధవ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఈలోగానే అన్నయ్య, మేము హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్లోనా? ఏమైందిరా? చక్రి ఎక్కడున్నాడు అంటూ మాధవ కంగారు పడిపోతూ ఉంటాడు. అన్నయ్య, హాస్పిటల్కి ఒకసారి వస్తారా అని చెప్పేసి అంటూ ఉండగానే టెన్షన్ పడతాడు మాధవ. ఎక్కడ చక్రికి ఏమైందో అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు. అన్నయ్య, నువ్వేం కంగారు పడకు, వాడికి ఏం కాలేదు, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారంతే, చిన్న గాయమే, టెన్షన్ పడకు అని చెప్పేసరికి సరే వస్తున్నాంరా అని ఫోన్ పెట్టేసరికి ఏంటి ఏంటి పెద్ది, ఏమైంది, ఏం జరిగింది పెద్ది అంటూ మహాలక్ష్మి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. అదేనమ్మా, కేశవ ఫోన్ చేశాడు, వాడు హాస్పిటల్కి రమ్మంటున్నాడు, చక్రికి ఏవో గాయాలయ్యాయి అంటున్నాడు అని చెప్పేసి మాధవ అంటూ ఉంటాడు. సరే అమ్మా, నేను హాస్పిటల్కి వెళుతున్నానని చెప్పేసి ఇక మాధవ్ బయలుదేరేసరికి పెద్ది నేను వస్తాను. నువ్వెందుకమ్మా, నేను తీసుకొచ్చేస్తానులే. లేదు పెద్ది, నేను హాస్పిటల్కి వస్తానని చెప్పేసి బయలుదేరుతుంది మహాలక్ష్మి. ఇక మాధవ ఇద్దరు కూడా అలా వాళ్ళందరూ హాస్పిటల్కి అయితే వెళ్ళేసరికి చక్రి తలకి గాయమవుతుంది, చేతికి కూడా దెబ్బ తగులుతుంది. చక్రికి ట్రీట్మెంట్ చేస్తాడు డాక్టర్ అయితే. ఆ తర్వాత బయటకు వచ్చి, డాక్టర్ గారు ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది, మీరేం కంగారు పడిన అవసరం లేదు, తలకి ఒక చిన్న గాయమైంది, చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయ్యింది, మీరు టెన్షన్ పడకండి, త్వరలో తగ్గిపోతుందని చెప్పేసి ఇక డాక్టర్ అయితే మందులు ఇస్తాను, తీసుకువెళ్ళొచ్చు, కాకపోతే 1 గంట అబ్జర్వేషన్లో ఉన్న తర్వాత తీసుకువెళ్ళండి అని చెప్పి డాక్టర్ అయితే చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పేసి ఇక మందులు తీసుకుంటారు. అలాగే కేశవ బిల్ కట్టడానికి వెళ్తాడు. వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈరోజు చక్రిని పరిస్థితికి తెచ్చాడు, అలాగే మహాలక్ష్మి గారి మీదకి వచ్చాడు, వాడు ఏమనుకుంటున్నాడు అని చెప్పేసి ఆవేశంగా కేశవ్ అయితే మాధవ్ దగ్గర అంటూ ఉంటాడు. లేదురా, ఇంకా గొడవలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు, వాడు మూర్ఖుల్లా ఉన్నాడు, వాడు జోలికి వెళ్ళకూడదు,
అలా అని మహాలక్ష్మి జోలికి వచ్చినందుకు బుద్ధి చెప్పకుండాను వదిలేయకూడదు. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. మళ్ళీ మహాలక్ష్మి జోలికి రాకుండా నేను చేస్తాను. మీరు ఆవేశంగా వెళ్ళి ఇలా పరిస్థితిని మార్చుకోవద్దు అని చెప్పేసి మాధవ్ అయితే కేశవకి నచ్చి చెప్తాడు. ఈలోగా వీళ్ళు బిల్ పే చేసి అక్కడ ట్యాబ్లెట్స్ అవి తీసుకుంటూ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు. ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి మహాలక్ష్మి గబగబా లోపల చక్రి దగ్గరికి అయితే వెళుతుంది. అలా వెళ్ళేసరికి ఇక చక్రి బాబోయ్ అమ్మాయి అంటూ కూర్చుని ఉంటాడు. ఆ చేతి కట్టు అలాగే తలకి ఉన్న గాయంతో చక్రిని చూసి అసలు ఏంటండి ఇదంతా, ఇంత ఆవేశం ఏంటండి మీకు? నేను అక్కడ మాట్లాడుతూనే ఉన్నాను కదా, హీలోగానే వెళ్ళిపోవాలా ఏంటండి? వదిలేయమంటారా ఏంటి? అసలు మిమ్మల్ని అలా ఏడిపించిన వాడిని నేనెలా వదిలేస్తాను అనుకుంటున్నారు. మీరు వదిలేయమన్నంత మాత్రాన నేను వదిలేసి ఊరుకుంటాను అనుకున్నారా? అసలే మీ జోలికొస్తే నేను అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? నా కోసం ఎన్నిసార్లు దెబ్బలు తింటారు? మీకోసం ఎన్నిసార్లైనా దెబ్బలు తింటాను. ఎంత బాధనైనా భరిస్తాను. కానీ మీ జోలికి ఎవరైనా వస్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. అయితే చక్రి బాధని గమనిస్తుంది, చక్రి ప్రేమను గమనిస్తుంది. ఇక ఈలోగానే కేశవ అక్కడికి వస్తాడు. ఏంటి కేశవ ఇదంతా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? వాడికి మీరంటే చాలా ప్రేమ. మీ జోలికి ఎవరైనా వస్తే వాడు తట్టుకోలేడు. మీ జోలికి రావద్దని, మీ గురించి ఇంకొకసారి వాడి నోటి వెంట మాట కూడా రాకూడదని చాలా గొడవ పడ్డాడు అక్కడ. కానీ చివరి నిమిషంలో వాడి స్నేహితులు రావడంతో వీడు గాయపడ్డాడు. లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేదో కూడా మాకే తెలీదు. అంత ఆవేశంగా వీడు మీ విషయంలో వెళ్ళాడు అని చెప్పనేసరికి ఎందుకు ఇంతలా చేస్తున్నారు? నా మీద మీకెందుకు అని చెప్పి ఆగిపోతుంది. అడగండి, మీ మీద నాకెందుకు ఇంత ప్రేమని? మీకు నా మీద ప్రేమ లేదు. కేవలం నేను మీకు సహాయం చేశాను అని చెప్పి ఒక స్నేహితుడిలాగో లేకపోతే శ్రేయోభిలాష్లాగో మీరు నన్ను చూస్తున్నారు. కానీ మిమ్మల్ని స్నేహితురాల్లాగా, శ్రేయోభిలాష్లాగా, అలాగే కజిన్లాగా నేను చూడడం లేదు. మీరు మీ బాస్కి నన్ను కజిన్ అని పరిచయం చేశారు. కజిన్ అంటే అన్నయ్యే కాదు, బావని కూడా అర్థమని నాకు తెలుసు. మీరు ఏ అర్థంతో పరిచయం చేశారో నాకు తెలియదు. మీ మీద మాత్రం నాకు ప్రేమ ఉంది. మీ మెడలో తాళి కట్టింది కూడా మనస్ఫూర్తిగానే కట్టాను. నేను మీ జోలికి ఎవరైనా వస్తే మాత్రం క్షమించను. నాకేమైనా పర్వాలేదు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు. మీరు మాత్రం సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని ఆ ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చింది నేను, మీ బాధ్యత తీసుకుంది నేను. అలాంటప్పుడు మీకు బాధ కలిగితే మీ జోలికి ఎవరైనా వస్తే నేనెలా ఊరుకుంటాను అని చెప్పేసి చక్రి తన ప్రేమని ఎమోషనల్గా చెప్తూ ఉంటాడు ఆ టైంలో. ఇక చక్రి 2 చేతులు పట్టుకుంటుంది మహాలక్ష్మి. అసలు మీరిదంతా చేస్తుంటే నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఏమనాలో కూడా నాకే తెలియడం లేదు. ఇంత ప్రేమ నా మీద మీరు పెంచుకున్నారు. కానీ నేనెప్పుడూ మిమ్మల్ని ఆ దృష్టితో చూడలేదు. నా కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మీరు చిన్న చిన్న మోసాలు చేస్తూ ఉంటారు. వాటిని దృష్టిలో పెట్టుకున్న నేను నా కోసం మీరు పడుతున్న తాపత్రయాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నాను. ఈరోజు నాకు చిన్న గాయమయ్యేసరికి అంత ఆవేశంగా అతని మీదకైతే వెళ్ళారు. అతను ఏమైపోతాడని కూడా చూడకుండా అతన్ని కొట్టి మీరు కూడా చివరికి తన్నులు తిని వచ్చారు. ఇంత ప్రేమని అసలు ఎలా చూపించగలుగుతున్నారు? మిమ్మల్ని వద్దనుకుని దూరంగా వెళ్ళిపోతున్నా కూడా నా మీద మీకు ప్రేమ ఎలా కలుగుతుంది అని చెప్పి అనేసరికి ఒక్కసారి ప్రేమ కలిగితే ఎంత దూరమైనా వెళ్ళాలి అనిపిస్తుంది. అది ఎప్పటికీ పోదు. పైగా కళ్ళ ముందు కనిపిస్తున్న మనిషి విషయంలో ముందే ఆ ప్రేమని చంపుకోలేము. మీ మీద అమితమైన ప్రేమను పెంచుకున్నాను. మీరు నాతో కలిసి ఉండాలని, జీవితమంతా మీతో కలిసి జీవించాలని కోరుకుంటున్నాను. మీ మనసులో ఏదైనా ఉండొచ్చు, ఆ భగవంతుడి సంకల్పం ఇంకేదైనా కావచ్చు. కానీ నా మనసులో కోరిక బలమైంది, ఖచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకం ఉంది. నన్ను ఫ్రాడ్ అనుకుంటారో లేకపోతే ఇంకేదన్నా అనుకుంటారో అది మీ ఇష్టం. కానీ మీ విషయంలో మాత్రం నేను
ప్రేమ విషయంలో మాత్రం ఫ్రాడ్ని కాదు. నా మనసులో ఉన్నది నిజమైన ప్రేమ. ఆ ప్రేమని గెలుచుకోవడం కోసం, మీ మనసులో ఉన్న ప్రేమను బయటికి రప్పించడం కోసం నేనేదో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. మీరు నాకు దూరమైపోతారేమో అన్న భయం నా చేత చిన్న చిన్న తప్పులు చేయించింది. కానీ మీ మీద పెట్టుకున్న నమ్మకం, మీ మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ అబద్ధం కాదు. ఇది నిజమైన ప్రేమ అని చెప్పేసి చక్రి ఎప్పుడైతే చెప్తాడో, చక్రి 2 చేతులు పట్టుకొని ఎమోషనల్ అవుతూ, మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను, అబద్ధాలు మాత్రమే చెప్తారు, మోసాలు చేస్తారని, ఒక ఫ్రాడ్ అంటూ మిమ్మల్ని అవమానించాను. కానీ నా కోసం ఇంతగా ఆలోచిస్తూ నాపైనే ప్రాణాలు పెట్టుకున్నారని నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను. నిజంగా తప్పు చేశాను. నేను నా స్వార్థం కోసం మీతో నా మెడలో 3 ముళ్ళు వేయించుకున్నాను. అక్కడ మీరు ఆధార్ కార్డ్ చూపించి మోసం చేసి ఉండొచ్చు. కానీ 3 ముళ్ళు వేయించుకోవడానికి ఒప్పుకుంది కూడా నేనే కదా. నేను గెలవాలి, నేను అనుకున్నది సాధించాలని చెప్పి ఆ ఇంటి నుంచి బయటికి వచ్చిన నేను కేవలం ఆ గోల్ మాత్రమే గుర్తుపెట్టుకుని నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించలేకపోయాను. కానీ నా మీద మీ ఒక్కొక్కరు పెంచుకున్న ప్రేమ, అలాగే మీ అందరూ చూపిస్తున్న అభిమానం ముందు నేను నిజంగా చాలా చిన్నదాన్ని. అలాగే నేను పెట్టుకున్న గోల్ కూడా చాలా చిన్నది. అలా అని నాకెప్పుడూ మీరు కాదని వద్దని చెప్పలేదు. నా గోల్ వైపు నన్ను నడిపించడానికి మీ 4 అన్నదమ్ములు నాకు అండగా నిలబడ్డారు. నా కోసం మీరు ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. అలాంటప్పుడు నేను మాత్రం ఎందుకు మిమ్మల్ని అపార్థం చేసుకోవాలి? మిమ్మల్ని కాదని నేను ఇంకొకరితో కలిసి ఎప్పటికీ ఉండలేను. అలా అని మీకు దూరంగా వెళ్ళి ఎంతో కాలం బ్రతకడం కూడా కష్టమే. ఇంత ప్రేమని పెంచుకున్న తర్వాత మీ ప్రేమని కాదనే హక్కు కూడా నాకు లేదు. నన్ను ప్రేమించే హక్కు మీకుంది. అలా అని నేను ప్రేమించాలనే రూల్ లేదని మీతో చెప్పాను. కానీ ఇప్పుడు మీ మనసు, మీకు నా మీదున్న ప్రేమ, నేనంటే మీకున్న గౌరవం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మీరు చేసిన తప్పులన్నీ కూడా వీటి ముందు చిన్నవే అనిపిస్తున్నాయి. నా మీద మీరు పెట్టుకున్న ప్రేమ ముందు మీరు చేసిన తప్పులు చాలా చిన్నవి. నన్ను అంతగా ప్రేమించారు కాబట్టే ఎక్కడ నేను మీకు దూరమైపోతానేమో అన్న భయంతో మీరు తప్పులు చేస్తూ వచ్చారు. నా కంటికి కనిపించింది మీరు చేసిన తప్పులే తప్ప మీరు నా మీద పెట్టుకున్న ప్రేమ, నమ్మకం కనిపించలేదు. ఇప్పుడు నా కోసం ఇన్ని దెబ్బలు తిని కూడా నా మీద ఉన్న ప్రేమనే మీరు చూపిస్తున్నారు అంటే మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు అర్థమవుతుంది. ఇలా ప్రేమించే మిమ్మల్ని వదులుకొని వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా బ్రతకలేను. అందుకనే ఇక ఎక్కడికి వెళ్ళాలి అనుకోవడం లేదు. నాకు విడాకులు కూడా వద్దు, మీతోనే కలిసి బ్రతకాలని ఉంది అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఒరే సురేష్గా, నిజంగా నీ మీద గొడవకొచ్చి మంచి పనే చేశాన్రా. ఈరోజు గాయపడితే పడ్డాను, కానీ నా మహాలక్ష్మి మనసులో నిజమైన ప్రేమ బయటపడింది. ఇలా గాయపడితే తప్ప మీ మనసులో ప్రేమ బయటపడదు అనుకుంటే ఈ గాయాలు ఎప్పుడో చేసుకునేవాడిని కదండి అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంటి గాయాలు చేసుకుంటారా అని చెప్పేసి ఇక చక్రినైతే కొట్టపోతూ ఉంటుంది. అమ్మో, మీరు కొట్టారంటే ఇప్పుడు ఈ నొప్పులు ఇంకా ఎక్కువ అవుతాయి అని చెప్పేసి చక్రి వెటకరమాడుతూ ఉంటాడు. ఈలోగా మాధవ, కేశవ వీళ్ళందరూ లోపలికైతే వస్తారు. ఎలా ఉందిరా ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంది. ఏంట్రా అంత గాయాలవుతే హ్యాపీగా ఉందంటావేంట్రా, పిచ్చి పట్టిందా నీకు అని చెప్పి కేశవ అడుగుతూ ఉంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని మాధవ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. గాయమయ్యింది ఇక నా కోసమే అని అర్థమవుతుంది, నీకోసం గాయమవడం ఏంట్రా, పిచ్చోళ్ళ వాగుతున్నావు అని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఇక చక్రి అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఏంటి వీడు పిచ్చోళ్ళ వాగుతున్నాడేంటి, తలకి దెబ్బ తగిలేసరికి పిచ్చి పట్టిందా ఏంటి అనుకుంటున్నారా? కాదు, నా మహాలక్ష్మి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది, నా మహాలక్ష్మి నన్ను ఇష్టపడుతుంది అని చెప్పనేసరికి, ఏంటమ్మా వీడు చెప్పేది, వీడిలా మాట్లాడుతున్నాడేంటి, వీడు నిజమేం చెప్తున్నాడా అని చెప్పి అంటూ ఉండగానే మహాలక్ష్మి అయితే సిగ్గుతో తలదించుకుని నిలబడుతుంది. ఏంటమ్మా వీడు చెప్పేది నిజమేనా అని చెప్పి అనగానే, అవును పెద్ది, ఇన్ని రోజులు ఇక నేను చక్రిని ఒక కోణంలో మాత్రమే చూశాను. చక్రి నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో ఇప్పుడే నాకు అర్థమైంది. ఇంతగా ప్రేమించే చక్రిని వదులుకుని నేను మాత్రం ఎక్కడికి వెళ్తాను? నేను గెలవాలి అంటే నా వెంట ఇక చక్రి ఉండాలి. చక్రి నన్ను గెలిపించడానికి ఏదైనా చేస్తాడు. నా జోలికి ఎవరైనా వస్తే
క్షమించడు. నా కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. నేను కోరుకున్నది సాధించడానికి నా వెంట నిలబడతాడు. ఇంతకన్నా ఎవరైనా ఏం కోరుకుంటారు? డబ్బు, అలాగే ఇక ఆస్తి అంతస్తులు అన్నారా? రేపొద్దున్న మనం సంపాదించుకోవచ్చు, కానీ ఎంతగా ప్రేమించే మనిషిని ఎక్కడి నుంచి తీసుకొస్తామో. అందుకే చక్రి మనసుని అర్థం చేసుకున్నాను. నా కోసం, నా ప్రేమని పొందడం కోసం నన్ను చిన్న చిన్న మోసాలైతే చేశాడు. కానీ చక్రి ప్రేమ ముందు ఆ మోసాలు కూడా నాకు కనిపించడం లేదు పెద్ది. చక్రిని ఇష్టపడుతున్నాను. ఇక చక్రితోనే కలుసుంటాను. అందుకే చక్రి ఇంత హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక కేశవ అలాగే మాధవ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా ఈరోజు. వీడు గాయాలు పాలైనందుకు కాస్త బాధగా ఉన్నా వీడిని నువ్వు ప్రేమిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వీడు నీ ప్రేమ కోసం ఎంతగా ప్రాకులాడాడో, నీ ప్రేమ విషయంలో నీ మనసు గెలుచుకోవడం కోసం వీడెన్ని ప్రయత్నాలు చేశాడో మాకు తెలుసు. వీడెంత బాధపడ్డాడో కూడా మేము చూసాము. నువ్వు విడాకులు అడిగినప్పుడు వీడు చాలా బాధపడ్డాడు. అలా అని నీ ముందు మేము ఈ విషయాన్ని ప్రస్తావించలేకపోయాము. నీ మనసుకు నచ్చకుండా నీ చేత ఏ పనులు చేయించకూడదని మేము బలవంతం పెట్టలేకపోయామని చెప్పి మాధవ అంటూ ఉంటాడు. అలా చక్రి మహాలక్ష్మి అయితే ఒకరినొకరు ప్రేమించుకుంటున్న విషయం బయటపడుతుంది. మహాలక్ష్మి చక్రి ప్రేమని అర్థం చేసుకుని తన ప్రేమని బయట పెడుతుంది మహాలక్ష్మి అయితే. ఇక మహాలక్ష్మి చక్రి అయితే కలవబోతున్నారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. సురేష్ కారణంగా మహాలక్ష్మి చక్రి ప్రేమనైతే తెలుసుకుంటుంది. మరి ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హై బటన్పై క్లిక్ చేయండి.